జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా మూవీ దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్గా సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించాడు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ రవిచందర్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్లో భారీ అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది అని మనకు తెలుసు. ఈ చిత్రం ఎలా ఉంది మరియు అసలు మెయిన్ స్టోరీ పాయింట్స్ ఏంటి అన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఎర్ర సముద్రంలోని 4 ఓళ్లకు దేవర అనగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పిందే వేదం. తన స్నేహితుడు రాయప్పగా శ్రీకాంత్, ఆన్ సింగప్పగా ప్రకాశ్ రాజ్, మరో ఊరి పెద్ద భైర అనగా సైఫ్ అలీ ఖాన్తో పాటు మరికొందరితో కళయరాసన్, షైన్ టామ్ చాకో కలిసి మురుగ అనగా మురళీ శర్మ కోసం పనిచేస్తుంటాడు దేవర. నౌకల్లో మురుగ దిగుమతి చేసుకుంటున్న అక్రమ ఆయుధాల్ని నావీ అధికారుల కంటపడకుండా ఒడ్డుకు చేరుస్తుంటాడు దేవర. ఈ అక్రమ ఆయుధాల కారణంగా తమ జీవితాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన దేవర మురుగ కోసం పనిచేయకూడదని నిర్ణయించుకుంటాడు. బట్ తన మాటను కాదని మురుగ కోసం పనిచేయడానికి వెళ్లిన వారిని దేవర శిక్షిస్తాడు. దాంతో దేవరకు భయపడి ఎర్రసముద్రం ప్రాంత ప్రజలు సముద్రంలోకి అడుగుపెట్టడానికి భయపడుతుంటారు. అక్రమ ఆయుధాల వ్యాపారం సజావుగా సాగడానికి దేవర అడ్డు తొలగించాలని భైరా ప్లాన్ చేస్తుంటాడు. మరోవైపు దేవర ధైర్యానికి చిరునామా అయితే అతడి కొడుకు వర అనగా జూనియర్ ఎన్టీఆర్ భయానికి కేరాఫ్ అడ్రస్గా పెరుగుతాడు. కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా ఎదురించలేకపోతాడు. స్నేహితుడైన భైర తనను చంపాలనుకున్న విషయం తెలిసి దేవర ఏం చేశాడు అండ్ దేవర కనిపించకుండా పోవడానికి అసలు కారణం ఏమిటి? వర పిరికివాడిగా ఎందుకు పెరిగాడు? తండ్రి లక్ష్యాన్ని వర ఎలా పూర్తి చేశాడు? ఎర్ర సముద్రం ప్రాంతవాసుల కోసం ఎలాంటి పోరాటం చేశాడు? వరను ప్రేమించిన తంగం జాన్వీ కపూర్. దేవర మూవీ స్టోరీ క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్. ఆ వాటర్ సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా షార్ట్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సీరియస్గా సాగితే సెకండ్ హాఫ్ను అందుకు భిన్నంగా కామెడీ, లవ్ స్టోరీతో ఉంటుంది. క్లైమాక్స్ను ఓ ట్విస్ట్తో ఎండ్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. అది గతంలో తెలుగులో వచ్చిన ట్రెండ్ సెట్టర్ మూవీని గుర్తు చేస్తుంది. ఆ ట్విస్ట్ వెనుకున్న కథ ఏమిటన్నది సెకండ్ పార్ట్లో చూడాలంటూ లీడ్ ఇచ్చాడు. ఆస్ పర్ ఆన్లైన్ మూవీ అనాలిసిస్ అండ్ మూవీ రివ్యూ రేటింగ్ ఈజ్ 3.5. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.